ప్రేక్షకులందరికీ నమస్కారం. భారతదేశంలో యూనివర్సిటీలను మొత్తాన్ని యూజీసీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీలైనా ప్రభుత్వ యూనివర్సిటీలైనా యూజీసీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ ప్రతి సంవత్సరం ఆ యూనివర్సిటీలను పరిశీలించి నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు పాటిస్తున్నారా లేదా, సదుపాయాలు ఎలా ఉన్నాయి, విద్యా బోధన ఎలా ఉంది, విద్యార్థుల హాస్టల్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద అక్కడ ఏదైనా ర్యాగింగ్లు జరుగుతూ ఉన్నాయా, విద్యార్థులు వేధింపులు ఏమైనా అవుతూ ఉన్నాయా అనే దానికి సంబంధించి ఒక రిపోర్టు రిలీజ్ చేస్తూ ఉంటుంది. అయితే యూజీసీ తాజాగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. భారతదేశంలో 32 ఫేక్ యూనివర్సిటీలను గుర్తించాము అని. చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, ఫేక్ యూనివర్సిటీలని సీజ్ చేయకుండా వదిలేసి ఒక 32 యూనివర్సిటీల పేర్లు, దేశ రాజధాని ఢిల్లీలో 12 యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో మరికొన్ని, ఈ విధంగా ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి అనేది వాటి పేర్లు అంతా లిస్ట్ అంతా రిలీజ్ చేసింది. ఫేక్ యూనివర్సిటీలు ఫైండ్ అవుట్ చేసిన వారు సీజ్ చేయాల్సిన అవసరం లేదా పేర్లు మాత్రం ప్రకటించి చేతులు దులుపుకుంటే యూజీసీ పని అయిపోయిందా? ఆ ఫేక్ యూనివర్సిటీల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిగ్రీలు పీజీలు చేసి బయటకు వస్తే ఆ సర్టిఫికెట్ నేలకు గీక్కోవడానికి కూడా పనికి రాకపోతే ఆ విద్యార్థుల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతా ఉంది? కేవలం 32 యూనివర్సిటీల పేర్లు, ఢిల్లీలో 12 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, తెలంగాణలో 4 ఉన్నాయి, పంజాబ్లో 3 ఉన్నాయి, బీహార్లో 2 ఉన్నాయని చెప్పేసి యూనివర్సిటీల పేర్లు ప్రకటించి ఇక మాకు సంబంధం లేదు, మీరే సావండి, ఆ యూనివర్సిటీలు చదువుకుంటే మీ కర్మ అని చెప్పారు. ఫేక్ యూనివర్సిటీలు గుర్తించి ఆ యూనివర్సిటీలని సీజ్ చేసి వారి మీద కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత యూజీసీకి ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.